ఆ 5 లింగాలతో పాటు అమ్మవారు ఒక దివ్యమైన శాస్త్ర గ్రంథాన్ని అనుగ్రహించారు. ఈ 2 శివపార్వతుల ప్రసాదం కింద తీసుకుని వస్తున్నాడు ఆయన. వస్తున్నప్పుడు తోవలం నంది ఏమిచ్చారంటే శివపార్వతులను అడిగారు ఆదిశంకరుడిని. నందీశ్వరుడు అడిగితే నేను చూపించను అనలేరు కదా, నందీశ్వరుడికి చూపించారు ఆయన. చూపిస్తే నందీశ్వరుడు ఏది ఒకసారి చూస్తానని తీసుకుని 5 శివలింగాలు చూసి తిరిగి చేతిలో పెట్టారు, తీసుకెళ్ళన్నారు. అమ్మవారు ఏమి ఇచ్చారంటే ఇదిగో ఈ గ్రంథాన్ని ఇచ్చారని చూపిస్తే ఆ గ్రంథం తీసుకుని మొత్తం పరిశీలించి సగం ఆ గ్రంథం తీసి సగం మాత్రం ఆయనకి ఇచ్చి సగం లోకానికి అక్కర్లేదు, అమ్మవారు అపారమైన కారుణ్యంతో నీకు ఇచ్చేశారే కానీ లోకానికి ఇదంతా అక్కర్లేదు నాయన అన్నారు. చిదంబర రహస్యంలో కూడా పరమేశ్వరుడు అందరికీ నాట్యాన్ని చూపించడానికి సిద్ధపడిపోతే అందరూ చూడకుండా కొన్ని పరిధులు పెట్టినవాడు నందీశ్వరుడే. భగవంతుడికి పోయి అన్నీ ఇచ్చేస్తాడు, కానీ అన్నీ అవసరం లేదు లోకానికి, ఏది అవసరమో అది తెలియాలి. అందుకే ఋషులు ఇటువంటి నందీశ్వరుడు లాంటి వాళ్ళు ఏది ప్రపంచానికి అవసరం అది చేస్తారు. కొంతమంది యోగులకు మాత్రమే రహస్యంగా తెలియవలసిన గ్రంథం ఏదో అందులో ఉంది, అది లోకానికి అక్కర్లేదనే ఉద్దేశంతో ఆ సగభాగాన్ని నందీశ్వరుడు తీసుకుని సగం మాత్రమే ఇచ్చారు. ఆ ఇచ్చింది 41 శ్లోకాలు మాత్రమే ఇచ్చారు. నందీశ్వరుడు పనిచేస్తే ఇంకా బాధించలేక శంకర భగవత్పాల్ వారు ఆ 41 శ్లోకాల గ్రంథాన్ని 5 శివలింగాల్ని పట్టుకుని బయటకు వచ్చి ఒక చోట ఏకాంతంలో కూర్చొని ధ్యానం చేస్తున్నారు. ధ్యానంలో అమ్మవారు మందహాసం చేసి మిగిలిన 59 శ్లోకాలు నువ్వు భావించిరాయి అన్నది అక్కడ అమ్మవారు. అప్పుడు ఆదిశంకరుడు ధ్యానం చేసి మిగిలిన 59 శ్లోకాలు రచించి 100 శ్లోకాల సౌందర్యలహరి గ్రంథాన్ని పూర్తి చేశారు అని కథ లోకంలో వ్యాపించి ఉన్నది. ఇక్కడ ఈ కథ సత్యమా లేదా ప్రమాణమా పక్కన పెట్టి ఈ కథ అందంగా ఉంది. అందంగా ఉండడమే కాకుండా ఇందులో ఏదో సంకేతం మనకు లభిస్తుంది. సౌందర్యలహరిలో మొదటి 41 శ్లోకాలు ఒక విధమైన పద్ధతిలో ఉంటాయి, మిగిలిన 59 శ్లోకాలు మరొక పద్ధతిలో ఉంటాయి. అందుకే కొంతమంది దీనికి మొదటి భాగాన్ని ఆనందలహరి అని, రెండవ భాగాన్ని సౌందర్యలహరి అని విభాగం చేశారు. అంటే 41 శ్లోకాల గ్రంథము ఆనందలహరి, 59 శ్లోకాల గ్రంథము సౌందర్యలహరి అని చేసి మొత్తం కలిపి సౌందర్యలహరి అని మళ్ళీ పేరు పెట్టారు. ఇక్కడ అంటే మొదటి భాగంలో ఆనందలహరి కనబడుతుంది, రెండో భాగంలో సౌందర్యలహరి కనబడుతుందట. కానీ ఆనందం సౌందర్యం రెండు వేరు వేరా అంటే ఆనందమే సౌందర్యం కనుక అంతా సౌందర్యలహరి అనుకున్నా పర్వాలేదు.